ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ప్రేయర్ చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? మనలో చాలామంది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను నీ పట్ల ఇలాంటి కార్యాలు చేస్తాను. నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను తలగా నియమిస్తాను, నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాను అని చెప్పి దేవుడు మనతో ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం అనుకుంటాము ఈ మాటలు నాతో కాదు, పక్కనున్న వారితో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడట్లేదు. ఈ మాటలు నాకు కాదు. దేవుడు నన్ను ప్రేమించట్లేదు. అసలు ఆయన దృష్టి నా మీద ఉందో లేదో అని మనము ఒక్కొక్కసారి సందేహపడుతూ ఉంటామండి. అదే విషయంలో మనం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాము. దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, అందుకే నా జీవితం ఇలా ఉందేమో, అందుకే నా జీవితంలో కార్యాలు జరగట్లేదేమో, నన్ను ప్రేమించట్లేదు. దేవుడిస్తున్న వాగ్దానాలు నాకు కాదేమో అని చెప్పి మనమందరము ఒక్కొక్క సమయంలో అలా ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటాము. అయితే దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడండి. క్రొత్త నిబంధనలో 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము గల స్త్రీ అందరికీ తెలుసు కదండీ! అక్కడ అందరూ స్వస్థత కావాల్సిన వాళ్ళందరూ, ఏ మేలు కావాలో అందరూ యేసయ్య దగ్గరకొచ్చి అడిగిన వాళ్ళే. కానీ అక్కడ ఆ రక్తస్రావం గల స్త్రీ వెనక నుంచొచ్చి కనీసము యేసయ్యని అడగకుండా అక్కడ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడదనని అనుకుంది. అయితే మనలాగే ఆ స్త్రీ కూడా అందరిలాగా నన్ను అసహ్యించుకుంటాడేమో యేసయ్య, అందరిలాగా నన్ను దూరం పెడతాడేమో, నన్ను ఆయన ఎదుటకి నన్ను రానివ్వడేమో, ఆయన అందరిని స్వస్థపరిచినట్టు నన్ను స్వస్థపరచడేమో అని ఆమె కూడా ఆలోచించుకుందేమో. నన్ను అందరిలాగా అంగీకరించడేమో. ఎందుకంటే రక్తస్రావం గల స్త్రీని అందరూ దూరం పెడతారు. కనీసము ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోరు. కాబట్టి నన్ను కూడా అలాగే చేస్తాడేమో యేసయ్య, నన్ను ప్రేమించడేమో, నన్ను అసహ్యించుకుంటాడేమో అని వెనక నుంచి వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది. కానీ వెనక నుంచి వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు యేసయ్య ఆమెని తెలుసుకుంటాడు. ఆ క్షణమే ఎప్పుడైతే అది ముట్టుకుంటుందో ఆ క్షణమే ఆమె స్వస్థత పొందుతుంది. అక్కడ యేసయ్య ఏమని చెప్తున్నాడు? కుమారి ధైర్యముగా ఉండు అని మాట్లాడుతున్నాడు. అక్కడ కుమారి అని ఆమెని సంబోధిస్తున్నాడు. ఆమె అనుకుంది, నన్ను దూరం పెడతాడేమో ఈయన కూడా, నేను అర్హురాలిని కాదేమో అని. కానీ ఆయన అక్కడ కుమారి అని ఆమెకి ఒక అర్హతను కలగచేస్తున్నాడు.